మీ అందరికీ స్వాగతం చెప్పాలనుకుంటున్నాను. మీ సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. మీలో చాలామందిని మన ఇటీవలి సదస్సులో చూశాను. మరో ఉపన్యాసం వినడానికి కూడా మీకు ఓపిక ఉందంటే సదస్సు బాగా జరిగిందని అర్థం. కాబట్టి మీ అందరినీ ఇక్కడ చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను ఇంకా చెప్పని వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఒక విషయానికి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇది కొత్త సంవత్సరం కాబట్టి మీలో చాలామందికి రోజువారీ జీవితంలో ఒక భాగంగా ఉండాల్సిన లేదా ఉన్న ఒక విషయానికి మీద కొంచెం దృష్టి పెట్టాలనుకుంటున్నాను. అదే సాధన, ప్రాక్టీస్ గురించి. ఈ సాధన మనల్ని ఆత్మ పరివర్తన దిశగా లేదా కనీసం తక్కువ కలత చెందిన మనసు, ఆరోగ్యకరమైన శరీరం వంటి వాటి దిశగా నడిపించవచ్చు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి చాలా కథలు ఉన్నాయి. ఆధ్యాత్మికత నుండి విజ్ఞానశాస్త్రం, రాజకీయాల వరకు దాదాపు అన్ని విషయాల మీద ఆయనకు ఒక అభిప్రాయం ఉండేది. ఏదో ఒక విధంగా ప్రతి సందర్భానికి ఒక కొటేషన్ ఉన్నవాళ్లలో ఆయన ఒకరు. నేను విన్న ఒక కథ, ఇది నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఈ కథ నాకు నచ్చింది. ఆయన సాధారణ సాపేక్షతా సిద్ధాంతం, జనరల్ రిలేటివిటీ రూపొందించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల నుండి ఈ విషయాల మీద ఉపన్యాసం ఇవ్వమని ఆహ్వానాలు వచ్చాయి. అలా ఆయన అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఉన్నప్పుడు ఆయనను ఒక చోటు నుండి మరో చోటుకు తీసుకెళ్తున్న ఒక డ్రైవర్ ఉండేవాడు. కాలక్రమేణా ఆ డ్రైవర్ ఈ ఉపన్యాసాన్ని చాలాసార్లు విన్నాడు. ఒకసారి అతను ఐన్స్టీన్తో ఇలా అన్నాడు, తెలుసా, ఈ తర్వాతి స్టాప్లో నేను ఈ ఉపన్యాసాన్ని ఎన్నిసార్లు విన్నాను. నేనే ఈ ఉపన్యాసం ఇవ్వగలను. పర్యటనతో అలసిపోయిన ఐన్స్టీన్ ఇలా అన్నారు, సరే వెళ్ళు. వాళ్ళిద్దరూ టోపీలు మార్చుకున్నారు. ఐన్స్టీన్ డ్రైవర్ టోపీ పెట్టుకున్నారు. మరొకతను వేదిక మీదికి వెళ్లి విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల ముందు ఉపన్యాసాన్ని ఏ తప్పు లేకుండా ఇచ్చాడు. ఉపన్యాసం చివర్లో ఒక ప్రొఫెసర్ లేచి ఒక ప్రశ్న అడిగినప్పుడు మాత్రమే సమస్య వచ్చింది. ఆ చాలా లోతైన, సంక్లిష్టమైన ప్రశ్న అడిగినప్పుడు ఆ డ్రైవర్ ఇలా సమాధానం ఇచ్చాడు, అబ్బో, ఇంత సులభమైన ప్రశ్న, ఇది నా డ్రైవర్ కూడా సమాధానం చెప్పగలడు అని చెప్పి ఆ ప్రశ్నను ఐన్స్టీన్కు అప్పగించాడు. ఈ కథ నిజమో కాదో నాకు తెలియదు, కానీ నాకు నచ్చింది కాబట్టి కొన్నిసార్లు నేను నమ్ముతాను. కానీ కొన్నిసార్లు నేను నమ్ముతాను. తెలివి బోధనల పట్ల మన దృక్పథంలో మనం కూడా ఈ నిజమైన డ్రైవర్లాగే మారిపోతాము. మనం చదువుతాము, నేర్చుకుంటాము, తిరిగి చెప్పగలుగుతాము, కానీ ఆ లోతైన చొచ్చుకుపోవడం మన చైతన్యంలోకి బహుశా ఉండకపోవచ్చు. అందుకే ఎప్పుడూ నా దృష్టిలో ఏదో ఒక రూపంలో సాధన, ఏదో ఒక నియమిత ప్రవర్తన అవసరం. ఇది భావనలుగా, ఆలోచనలుగా మొదలైనవి మనలో స్థిరపడేలా చేస్తుంది. సాధన నిజంగా ఒక అడ్డంకిగా మారే సమయం వస్తుంది. అది కేవలం ఒక అలవాటుగా మారుతుంది. కానీ మనం ఆ స్థాయికి చేరుకునేవరకు అది మనలో చాలామందికి చాలా దూరంగానే ఉంటుంది. సాధన అనేది చేయదగినదే. మళ్ళీ ఆల్బర్ట్ ఐన్స్టీన్, మనం అన్నింటినీ వీలైనంత సరళంగా చేయాలని ఆయన అన్నారు. ఇది ఆయన సిద్ధాంతాలకు అన్నింటికీ వర్తిస్తుంది. మనం అన్నింటినీ వీలైనంత సరళంగా చేయాలి, కానీ అవసరానికి మించి సరళం చేయకూడదు. ఈ సరళీకరణలో మనం తీసుకునే ఒక అడుగు ఉంది. అది పసితనం నుండి పసలేనితనానికి, చైల్డిష్నెస్ దారి తీస్తుంది. అక్కడ మనం అర్థాన్ని కోల్పోతాము. కానీ ఈరోజు మీరు అనుమతిస్తే నేను సరళమైన మాటల్లో మాట్లాడాలనుకుంటున్నాను. మనందరికీ తెలిసిన భాషలో మీరు దీన్ని మీకు తగినట్టుగా విస్తరించుకోవచ్చు. కానీ సాధన గురించి మాట్లాడేటప్పుడు ముందుగా ఇది ఏమిటి? మనం సాధన అనే పదం చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటి?
జీవితంలోని ప్రతి దశ నుండి మనకు ఇది బాగా తెలుసు. సంగీతం లేదా క్రీడల్లో పాల్గొన్న ఎవరికైనా అందులో ఒక పునరావృత అంశం ఉంటుందని తెలుసు. మనం దేనిమీద దృష్టి పెడుతున్నామో దాంట్లో మన నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఏదో ఒకదాన్ని పదేపదే చేస్తాము. ఈరోజు మన విషయంలో మనం ఆధ్యాత్మిక సాధన అని పిలవగలిగే దానిమీద దృష్టి పెడతాము. కాబట్టి సాధన అంటే ఒక ప్రత్యేకమైన విషయంలో నైపుణ్యాన్ని పెంచుకోవడానికి నియమితంగా దిశానిర్దేశంగా చేసే కార్యకలాపం. ఎందుకంటే ఇది అవసరం. బౌద్ధమతంలో వారు నైపుణ్యవంతమైన సాధనాల స్కిల్ఫుల్ మీన్స్ గురించి మాట్లాడతారు. మీరు సరైన పని చేయవచ్చు, కానీ దాన్ని తప్పు విధంగా చేస్తే అది సరైనది కాదు. కాబట్టి సాధన ఇది భారతదేశంలో సాధారణ నానుడి కాదో నాకు తెలియదు, కానీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అమెరికాలో, నేను వెళ్ళిన ఇతర ప్రదేశాలలో మనమందరం ఈ ఆలోచనను వింటూ పెరిగాము. ముఖ్యంగా ఉపాధ్యాయుల నుండి, తల్లిదండ్రుల నుండి. సాధన పరిపూర్ణతను తెస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని చాలామంది తలలు ఊపుతున్నారు. అంటే మీ అమ్మానాన్నలు కూడా మీకు అదే చెప్పి ఉంటారని అనిపిస్తోంది. సాధన పరిపూర్ణతను తెస్తుంది. నిజం చెప్పాలంటే ఈ మాటతో నాకు పూర్తిగా ఏకీభావం లేదు. నేను ఏకీభవించేది ఏమిటంటే, పరిపూర్ణమైన సాధన మాత్రమే పరిపూర్ణతను తెస్తుంది. నా జీవితం నుండి ఒక ఉదాహరణ ఇస్తాను. నేను ఒకప్పుడు క్రీడల్లో బాగా చురుగ్గా పాల్గొనేవాడిని, బాగా ఆడేవాడిని. కానీ ఒక సమయం వచ్చింది, యువకులతో పరుగెత్తలేని పరిస్థితి. అందుకే బాస్కెట్బాల్ లేదా ఫుట్బాల్ నుండి టెన్నిస్కి మారాను. నాకు సహజంగానే కొంత క్రీడాకారత ఉండటం వల్ల నేను ఆడే స్థాయికి తగినట్టుగా త్వరగా బాగా రాటుదేలాను. కనీసం నేను అలా అనుకున్నాను. నా ఆటలో ఒక అంశం నిజంగా బాగుందని గమనించాను. నాకు చాలా వేగవంతమైన సర్వ్ ఉండేది. బంతిని కొట్టినప్పుడు ఇది నా ఆటకు సహాయపడుతుందని గ్రహించి దాన్ని మళ్లీ మళ్లీ సాధన చేశాను. కొంతకాలం పాటు నా ఆట మెరుగవుతున్నట్టు అనిపించింది. కానీ వేసవి గడుస్తున్న కొద్దీ నా భుజం కొంచెం నొప్పిగా ఉందని గమనించడం మొదలుపెట్టాను. తరువాత నేను నా చేయిని ఎత్తలేకపోతున్నానని గమనించాను. చివరికి తేలింది ఏమిటంటే, నేను శ్రద్ధగా సాధన చేస్తున్నప్పటికీ పూర్తిగా తప్పు శరీర భంగిమతో సాధన చేస్తున్నాను. పరిపూర్ణత కోసం నా సాధన ఫలితంగా నా చేతిలోని రొటేటర్ కఫ్ను దెబ్బతీసుకున్నాను. వేరే క్రీడకు మారాల్సి వచ్చింది. నా ఎదుగుతున్న టెన్నిస్ కెరీర్ నన్ను వింబుల్డన్కు తీసుకెళ్లే అవకాశం రాలేదు. కేవలం సాధన చేయడం వల్ల పరిపూర్ణత రాదు. పరిపూర్ణమైన సాధన వల్లనే వస్తుంది. కాబట్టి ఈరోజు నేను నిజంగా మాట్లాడాలనుకుంటున్నది ఏమిటంటే, ఆధ్యాత్మిక స్వభావం గల సాధన గురించి ఆలోచించినప్పుడు అది తప్పనిసరిగా మనసు చుట్టూ కేంద్రీకృతమవుతుంది. హెచ్.పి.బి. మరియు ఇతరులు మనిషి అంటే ఏమిటో వివరిస్తూ ఇలా చెప్పారు. మనిషి అంటే అత్యున్నత ఆత్మ, అత్యల్ప పదార్థం. ఈ రెండింటినీ మనసు కలుపుతుంది. అత్యున్నత ఆత్మకు, అత్యల్ప భౌతిక పదార్థానికి మధ్య అనుసంధాన కారకం మనసు. శరీరానికి, ఆత్మకు మధ్య ఈ మనసు అనే వారధి ఉంటుంది. నాకు ఇది చాలా ముఖ్యమైన మాట. ఎప్పుడూ అలాగే ఉంది, ఎందుకంటే మనం ఎక్కడ దృష్టి పెట్టాలో ఇది సూచిస్తుంది. శరీరంలో జీవిస్తూనే ఆత్మతో అనుసంధానం చెందటం విలువైనదని మనం భావిస్తే దానికి ఒకే ఒక మార్గం ఉంది. అదే మనసు అనే మార్గం. కాబట్టి నా దృష్టిలో ప్రతి ఒక్కరూ మనసు మీద చాలా బాగా దృష్టి పెట్టాలి. దాని ప్రక్రియలు ఏమిటి, దాని విషయాలు ఏమిటి? ఎక్కువగా మనం తెలియకుండానే పనిచేస్తుంటాము. ఇది మనం సాధారణంగా తీసుకునే విషయానికి ఇది మనకు ఏ హాని చేయనట్టు అనిపిస్తుంది. ఇది రోజంతా మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మనం దానిలోకి ఎక్కువగా లోతుగా వెళ్ళము. ఇటీవలే ముగిసిన సదస్సు సందర్భంగా
నేను మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రత్యేక కొటేషన్ను పునరావృతం చేశాను. ఇది బుద్ధుడి నుండి వచ్చింది. దీనికి నేను క్రెడిట్ తీసుకోగలిగితే బాగుండేది. కానీ ఈ కొటేషన్ ధమ్మపదం, బుద్ధుని బోధనల పుస్తకం లోని మొదటి పంక్తి. మళ్ళీ ఇది మన సాధన ఎక్కడ దృష్టి పెట్టాలో సూచిస్తుంది. మనం ఏమైనప్పటికీ అది మన ఆలోచనల ఫలితమే అని ఆయన చెప్పారు. ఇది చాలా బలమైన, చాలా విస్తృతమైన, చాలా విశాలమైన మాట. మనం ఏమైనప్పటికీ మనం మన గురించి ఆలోచించేటప్పుడు మనం ఎవరో నిర్ణయించే వేర్వేరు విభాగాలు, వేర్వేరు అంశాలు ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా మిమ్మల్ని మీరు ఎవరు అని అడిగితే థియోసాఫికల్ సొసైటీలో కాకుండా ఉన్నత స్వభావం మీద దృష్టి పెట్టే వ్యక్తులు లేని చోట మీరు ఎవరైనా సాధారణ, ఉదాహరణకు థియోసాఫిస్టులుగా మనం బహుశా కాక్టెయిల్ పార్టీలకు వెళ్ళము. కాని ఏదైనా సమావేశానికి వెళ్తే మీరు ఎవరు అని అడిగితే మీ పరిచయంలో మీ జాతీయత ఉండవచ్చు. ఖచ్చితంగా మీ పేరు ఉంటుంది. సంభాషణ ఎటు వెళ్తుందో దాన్ని బట్టి మీ రాజకీయాలు, మీ ఉద్యోగం గురించి మాట్లాడవచ్చు. ఖచ్చితంగా మీ ఉద్యోగం గురించి మాట్లాడతారు. ఎందుకంటే మనం దానితో చాలా బలంగా గుర్తింపు పొందుతాము. కానీ బుద్ధుడు మనం ఎవరు అనే ప్రశ్నకు వేరే దృక్పథాన్ని తీసుకుంటాడు. మనం ఏమైనప్పటికీ అది మన ఆలోచనల ఫలితమే అని చెప్తూ, దీని గురించి మనం ఎంత ఆలోచించాము? మనమందరం కొంత ఆలోచించాం అనుకుంటాను. కానీ ఇది చెడ్డ విషయానికి కాదని నేను అనుకుంటున్నాను. ప్రత్యేకించి ఇది మరో కొత్త సంవత్సరం ప్రారంభం కాబట్టి మనం దీన్ని మళ్ళీ ఒకసారి పరిశీలించడం, మనం మన ఆలోచన ప్రక్రియ గురించి మాట్లాడేటప్పుడు కూడా మనం అర్థం చేసుకున్నది ఏమిటో పరిశీలించడం, మళ్ళీ సరళంగా మాట్లాడాలనే ఆసక్తితో, అతిగా సరళం కాకుండా సరళంగా. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇక్కడ అడయార్కు రాకముందు నా భార్య, నా కుమార్తె, మేము సింగపూర్లో ఆమె కుటుంబంతో ఉన్నాము. సింగపూర్ చాలా అభివృద్ధి చెందిన నగరం, దేశం. బహుశా ప్రపంచంలోనే అత్యుత్తమ రవాణా వ్యవస్థల్లో ఒకటి దానికి ఉంది. కానీ ఆలోచనలు, మనలో చాలామందికి ఆలోచనలు వస్తాయి. మనం ఒక ప్రత్యేక ఆలోచనతో అనుబంధం పెంచుకుంటాము. బస్సు ఎక్కినట్టుగానే మనం దానిలోకి ఎక్కుతాము. కొంచెం దూరం తీసుకువెళ్తాము, దిగుతాము, తర్వాతి ఆలోచనకు మారతాము. సింగపూర్లో అందమైన విషయానికి ఏమిటంటే, మీరు వెళ్లే ఏ బస్ స్టాప్ లోనైనా 4 లేదా 6 లేదా 8 వేర్వేరు బస్సులు అక్కడ ఆగుతాయి. ప్రతి ఒక్కటి మిమ్మల్ని వేర్వేరు దిశలో తీసుకువెళ్లగలదు. మన ఆలోచనలతో కూడా సాధారణంగా మనం దాని మీద కొంత దృష్టి పెట్టి, ఆలోచనా ప్రక్రియ గురించి అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకునేవరకు. ఇది ఈ బస్సుల్లాంటిదే. మీరు ఒక బస్సు ఎక్కుతారు. ఆ బస్సు బహుశా ఈరోజు పనిలో నేను ఏమి చేయాలి అనేదిగా ఉండవచ్చు. మీరు దాన్ని నడుపుతారు. కొంత సమయం తర్వాత ఆ ఆలోచన సన్నగిల్లుతుంది. మీరు దిగుతారు, తర్వాతిది ఎక్కుతారు. ఆ ఆలోచన, ఇంటికి వెళ్ళాక నేను ఏమి చేయాలి? కిరాణా జాబితా, బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం. మనం దాన్ని కొంత దూరం నడిపిస్తాము, దిగుతాము. మరో బస్సు మనకోసం వేచి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇది వేరొకరి ఆలోచన అవుతుంది. మనం ఇంటికి వెళ్ళి న్యూస్ పెడతాము. ప్రపంచంలో ఎక్కడో జరిగిన ఏదో విపత్తు, హింసాత్మక సంఘటన గురించి ఎవరో మనకు చెప్తూనే ఉంటారు. మనం ఆ బస్సు ఎక్కుతాము. వెంటనే మీకు కొంచెం భయంగా అనిపిస్తుంది, కలత చెందినట్టు అనిపిస్తుంది. ప్రపంచం కొంచెం ముందు ఉన్నంత స్నేహపూర్వకంగా అనిపించడం లేదు. కానీ ఇది ఇలా ఎక్కువగా అదుపు లేకుండా ఒక ఆలోచన తర్వాత మరొకటి వస్తూనే ఉంటుంది. ఈరోజు నేను అనుకుంటున్నాను, బస్ వ్యవస్థ, మన ఆలోచనలు,
మనం నిరంతరం వాటిని ఎక్కుతూనే ఉన్నాము. దీన్నే మనం ఆలోచించడం అని పిలుస్తామని చెప్పుకుంటాము. కానీ బహుశా మనం దీన్ని మరింత దగ్గరగా పరిశీలించే స్థాయికి చేరుకుంటే వస్తున్న ఆలోచనలు మన ఎంపిక కాదని కనిపెడతాము. మనం కేవలం ఎక్కి వాటిని పెద్దవి చేస్తున్నాము. వాటి గురించి ఇతరులతో మాట్లాడతాము. అది మరింత పెద్దదవుతుంది. మన చిన్న బస్ ఉపమానంతో కొనసాగిస్తే, నాకు ఇది నిజంగా నచ్చింది. ఇది ఎలా పనిచేస్తుందంటే, మనం ఏ ఆలోచనా ప్రవాహంలో ప్రయాణిస్తున్నా ఆ బస్సు బయట బంగారు పర్వతం ఉండవచ్చు. కానీ అది ఆ ప్రత్యేక ఆలోచనకు నిర్దేశించిన స్టాపుల్లో ఒకటి కాకపోతే మనం దాన్ని కోల్పోతాము. మనకు అది ఉనికిలోనే లేనట్టు. కాబట్టి సాధన అంటే నిజంగా నేను చెప్తున్నదల్లా బస్సు దిగడం. దీని అర్థం ఏమిటో, దాన్ని ఎలా చేయాలో కొంచెం మాట్లాడుకుందాం. బస్సు దిగడం అంటే మనకోసం ఎప్పుడూ వేచి ఉండే వేరొక బస్సు ఎక్కడానికి కాదు. మీరు బస్సు దిగుతారు, ఆ ఆలోచన నుండి దిగుతారు. బస్ స్టాప్లో నిలబడి ఒక బస్సు రావడం, వెళ్ళిపోవడం చూస్తారు. మరొకటి రావడం చూస్తారు, వెళ్ళనిస్తారు. కాబట్టి ఈ ప్రక్రియ మనల్ని తెలియకుండా నడిపిస్తున్న ప్రవాహం నుండి బయటకు రావాలనే ఈ ఎంపికతో మొదలవుతుంది. మనం అది చేయగలం. అలా చేసినప్పుడు మనం వివిధ ఆలోచనలను గమనించగలమని కనుగొంటాము. ఇది మొదలయ్యే మార్గాల్లో ఒకటి. ఆలోచన రావడం మీరు చూస్తారు. 18వ నంబర్ బస్సు రావడం చూస్తారు. అది ఆగడం చూస్తారు. అందులో నిండిన మనుష్యులను చూస్తారు. దాన్ని వెళ్ళనిస్తారు. ఒకదాని తర్వాత మరొకటి. కొంత సమయం సాధనతో ఈ బస్సులు ఎలా కదులుతున్నాయో మనకు తెలిసిపోతుంది. తరువాత మనం మన విస్తృత పరిసరాల గురించి, బస్సు రహిత ప్రపంచం గురించి మరింత అవగాహన పొందడం మొదలుపెడతాము. ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక బోధనల్లో వారు చెప్పే ఒక ముఖ్య విషయానికి ఇది. వారు బస్ ఉపమానం వాడరు. బుద్ధుడు బోధిస్తున్నప్పుడు బస్సులు లేవు కదా. అందుకే బహుశా ఆయన కూడా దీన్ని వాడేవారేమో. కానీ వారు చెప్పేది ఏమిటంటే, మనం ఇలా ఆగినప్పుడు, ఇలా నిలబడినప్పుడు, ఇలా మన పరిసరాల గురించి తెలుసుకున్నప్పుడు, మనం దిగిన ఈ బస్ స్టాప్లో మనం అనుసంధానం అయ్యే ఇతరులు ఉంటారు. మీకు చాలా మేలు చేసే దిశలో మిమ్మల్ని నడిపించగల ఏదైనా చెప్పగల ఇతరులు ఉంటారు. విస్తృతమైన, రూపాంతరం చెందించే ఆలోచనా మార్గాన్ని మీరు దాన్ని చివరి వరకు అనుసరిస్తే సూచించే బస్ లైన్ను చూపిస్తారు. మనం దాన్ని అనుసరిస్తాము. దీన్నే తరచుగా సాధన అని పిలుస్తారు. మహాత్ములు ఒక దిశను చూపించడానికి ఈ ప్రపంచంలోకి వచ్చారు. దానితోపాటు ఆ గమ్యానికి చేరుకోవడానికి సాధనాలను కూడా ఇచ్చారు. మనం దీన్ని లోతుగా అర్థం చేసుకుంటున్న కొద్దీ, మన అధ్యయనంలో లేదా ఇతర ఏదో విధంగా మనకు ఒక ప్రత్యేక ఆలోచనా మార్గాన్ని, వేరే గమ్యానికి తీసుకువెళ్లే సాధనను చెప్పగల మహాత్ముల సంపర్కంలోకి వస్తామని తెలుసుకుంటాము. అది మీరు మార్గరహిత భూమి, పాత్లెస్ ల్యాండ్ అని వర్ణించగల చోటుకు దగ్గరగా మిమ్మల్ని తీసుకువెళ్లగలదు. అలాంటి చోటికి చేరుకున్నప్పుడు బస్సుల ఉపయోగం అనవసరమని, ఇక అవసరం లేదని మీరు కనుగొంటారు. ఎందుకంటే ఆ బిందువు నుండి మీరు కాలినడకన వెళ్ళాలి. మహాత్ములు అక్కడికి ఎలా చేరాలో చెప్పగలరు. కానీ అక్కడికి చేరుకున్న తర్వాత జాగ్రత్తగా విని, తెలివి బోధనలను అనుసరించడం నేర్చుకున్న తర్వాత, మనం శిక్షణ ఇవ్వలేని, మనలో నింపలేని ఒక అవగాహన, చైతన్యం అవసరమయ్యే స్థితికి చేరుకుంటాము. ఇదే సాధన అనే భావన. దాంతోపాటు నేను నిజంగా పంచుకోవాలనుకున్నది ఒక ప్రత్యేకమైన, చాలా సరళమైన సాధన. ఇది మీరు ఎంత సరళంగా లేదా ఎంత లోతుగా చేయాలనుకుంటే అంతగా చేయగలిగేది. ఇది బుద్ధుని కాలానికి ముందు నుండే ఉన్నప్పటికీ ఆయన దీన్ని నొక్కి చెప్పారు. కథ ప్రకారం ఒక సందర్భంలో ఒక బ్రాహ్మణుడు బుద్ధుని దగ్గరకు వచ్చాడు. అతనికి ఒక ప్రత్యేక అభ్యర్థన ఉంది. అతను ఏదో అడగాలనుకున్నాడు.
అతనికి తెలుసుకోవాల్సింది ఏమిటంటే తాను బ్రహ్మలోకంలో జన్మించేలా చేసే ఒక సాధనను బుద్ధుడు తనకు ఇవ్వగలడా అని. బ్రహ్మ యొక్క స్వర్గలోకం. ఈ అభ్యర్థనలో కొంత స్వార్థపరమైన అంశం ఉన్నప్పటికీ బుద్ధుడు తప్పకుండా నేను ఖచ్చితంగా చెప్పగలను అని సమాధానం ఇచ్చారు. ఆయన అతనికి బ్రహ్మ విహారాలు అని పిలువబడే ఒక చాలా సరళమైన సాధనను బోధించారు. బ్రహ్మ నివాస స్థానాలు, విహారాలు. ఇది చాలా సరళమైనది. దీన్నే 4 మనసులు అని కూడా పిలుస్తారు. 4 అపరిమిత మనసులు, 4 ఇమ్మెజరబుల్ మైండ్స్ అనేది ఇదే సాధనకు మరో పేరు. బ్రహ్మ యొక్క ఈ 4 నివాస స్థానాలు ఏమిటి? మిగిలిన కొద్ది సమయంలో మనం దీన్ని కొంచెం లోతుగా చూద్దాం అనుకుంటున్నాను. దీని లోతును కొంచెం వివరించి తరువాత మీరు దీన్ని ఎలా సమీపించాలో మీరే నిర్ణయించుకోవచ్చు. ప్రాథమికంగా ఈ 4 మనసులు ప్రేమ లేదా దయ, లవింగ్ కైండ్నెస్ మనసు, కరుణ మనసు, ఆనందం మనసు. దీన్ని కొన్నిసార్లు సానుభూతిపూర్వక ఆనందం అని కూడా అంటారు. సమత, ఈక్వానిమిటీ మనసు. సరళమైన మాటలు. మొదటిదైన ప్రేమ లేదా దయ మనసుతో మొదలుపెడదాం. ఈ సాధన ఒక దృశ్యపరమైన సాధన కూడా, కానీ ఇది ఒక లోతైన ఆలోచనను మనసుకు తీసుకురావడం గురించి. సెయింట్ పాల్, జే. కృష్ణమూర్తి వంటి మనల్ని ఒక దిశలో నడిపించాలని ప్రయత్నించిన గొప్ప వ్యక్తులందరూ ఈ విషయాల గురించి ఆలోచించండి అని చెప్పారు. అది కృష్ణమూర్తి రాసిన ఒక పుస్తకం. ఆ పుస్తకానికి ముందు బైబిల్లో సెయింట్ పాల్ కూడా తమలో క్రీస్తు అనుభవాన్ని పొందాలనుకునే వారికి ఈ విషయాల గురించి ఆలోచించడం మొదలుపెట్టండి అని సలహా ఇచ్చాడు. అంటే ఏది నిజం, ఏది మంచిది, ఏది అందమైనది, ఏది ఇష్టమైనది, ఏది నిజాయితీగలది, అలాంటివి. కాబట్టి ప్రేమ ఈ మొదటి అపరిమిత మనసు. బౌద్ధ దృక్పథం నుండి ప్రేమ అంటే అందరూ ఆనందంగా ఉండాలి అని. బౌద్ధ దృక్పథం నుండి ప్రేమ యొక్క అర్థం గురించి మాట్లాడేటప్పుడు ఇది ప్రాథమికంగా ఈ ఆలోచనతో సంబంధం కలిగి ఉంటుంది. చీమ నుండి మనిషి వరకు జీవించే ప్రతి జీవి తన కోసం ఆనందాన్ని కోరుకుంటుంది. ఇది ఒక ప్రాథమిక ఆలోచన. మీరు కూడా దీని గురించి మీ కోసం ఆలోచించండి. ఇది నిజం కాదని మీకు అనిపిస్తే నాకు చెప్పండి. కానీ జీవించే ప్రతిదీ తన కోసం ఆనందాన్ని కోరుకుంటుంది. కాబట్టి అందరూ ఆనందంగా ఉండాలి అనే అపరిమిత మనసు ప్రేమ మనసు. అది నా ఫోన్ కాదు, మీదే. ఇది మొదటిసారి అనుకుంటాను. కాబట్టి ప్రేమ మనసు నిజంగా అందరికీ ఆనందం కోరుకునే మనసు. మనం దీనికి తలలూపవచ్చు, ఎందుకంటే ఆనందం అంటే ఏమిటో మనకు ఖచ్చితంగా తెలుసు కదా. నిజంగా తెలుసా? ఇది మనం రోజువారీ సంభాషణలో వాడే సరళమైన పదం. దీని అర్థం ఏమిటో మనకు ఖచ్చితంగా ఒక ఆలోచన ఉంది. కానీ నేను ఇలా చెప్తాను. ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే చిన్న పుస్తకంలో మనం ఆత్మ పరివర్తన ప్రక్రియకు తెరవడానికి 4 అర్హతలు ఇవ్వబడ్డాయి. వాటిలో రెండోది కోరికరాహిత్యం, డెసైర్లెస్నెస్ అని పిలువబడుతుంది. దీనికి సంస్కృత పదం వైరాగ్యం అనుకుంటాను. కోరికరాహిత్యం. ఆ చిన్న పుస్తకంలో ఇది మనలో ఎవరికైనా అన్ని అర్హతల్లోకెల్లా అత్యంత కష్టమైనదని చెప్పబడింది. ఎందుకంటే మనం కోరుకునే విషయాలతో మనం విడదీయరాని విధంగా బంధించబడ్డామని మనం భావిస్తాము. దీన్ని వేరు చేయడం కష్టం. నా కుమార్తె కోసం, నా కుటుంబం కోసం మంచి జీవితం కోరుకుంటాను. ఆ కోరిక నుండి నేను ఎక్కడ వేరు కావాలి? మనలో చాలామంది పరిపూర్ణమైన ఉద్యోగం, పరిపూర్ణమైన పరిస్థితి, పరిపూర్ణమైన జీవిత భాగస్వామిని కోరుకుంటారు. మనకు ఈ కోరికలు ఉంటాయి. కానీ తర్వాత ఏమిటి? మనం కోరికను ఈ ఆనందం అనే భావనతో చాలా దగ్గరగా ముడిపెడతాము. ఎందుకంటే ఈ కోరికలు నెరవేరినప్పుడు మనమందరం గమనించాము,
మనకు ఉన్న కోరిక ఏదైనప్పటికీ అది నెరవేరినప్పుడు తృప్తి చెందినప్పుడు మనకు ఆనందంగా అనిపిస్తుంది. మనం ఎదురుచూసిన భోజనం అయినా, కోరుకున్న సెలవు అయినా, ఆశించిన ఉద్యోగం అయినా ఆ కోరిక తృప్తి చెందిన క్షణంలో ఈ ఆనంద భావన కలుగుతుంది. చాలామంది ఆనందాన్ని దీనితో దగ్గరగా ముడిపెడతారని నేను అనుకుంటున్నాను. కోరిక తృప్తి చెందడంతో. అందుకే ఎక్కువ ఆనందంగా ఉండాలంటే మనం తృప్తి పరచుకునే మరిన్ని కోరికలు కలిగి ఉండాలి. ఈ ఎప్పటికీ ముగియని కోరికల చక్రంలో. కానీ బహుశా ఇది పూర్తిగా సరైనది కాదని నేను సూచిస్తాను. కోరిక అంటే ఏమిటి? ఇది కూడా ఒక మంచి ప్రశ్న కావచ్చు. కోరిక అంటే ఒక అనుభూతిని లేదా భావనను వెంబడించే ఆలోచన అని నేను వర్ణిస్తాను. దీని గురించి కొంచెం లోతుగా వెళ్దాం. కోరిక ఎలా ఏర్పడుతుంది? మనలో ప్రతి ఒక్కరికీ ఈ 5 ఇంద్రియాలు ఉన్నాయి. అనుభూతులు. ఇవి ప్రాథమికంగా మనల్ని ప్రపంచానికి తెరిచే కిటికీలు. మనం ప్రపంచాన్ని చాలా ప్రాథమిక స్థాయిలో స్పర్శ, రుచి, దృష్టి, వాసన, శబ్దం ద్వారా అనుభవిస్తాము. ఇంకా నేను వదిలేసిన 5ది ఏదైనా ఉంటే ఇది ప్రపంచాన్ని అనుభవించే సాధారణ మార్గం. తూర్పు ఆధ్యాత్మికతలో వీటిని జ్ఞానేంద్రియాలు అని పిలుస్తారు. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చేయి వీటిని జ్ఞాన అవయవాలు అని పిలుస్తారు. ఈ అవయవాల ద్వారా ప్రపంచాన్ని తాకి అనుభవించడం ద్వారా అనుభూతులు ప్రవహిస్తాయి. అనుభూతులను అనుభవించడం అనేది స్వయంగా ఒక కోరిక కాదు. అనుభూతులు సుఖకరమైనవి లేదా కాకపోవచ్చు. బయట చలిగా ఉన్నప్పుడు వెచ్చగా ఉంటే అది సుఖకరమైన అనుభూతి. ఇక్కడ చాలా వేడిగా ఉన్న రోజుల్లో మీరు ఏసీ గదిలోకి అడుగుపెట్టినప్పుడు అది సుఖకరమైన అనుభూతి. కానీ సుఖం, బాధ ఇంద్రియాలు మనకు ఇచ్చేవి. దాని ఆధారంగా అక్కడ కోరిక ఉండదు. మనం కనుగొనేది ఏమిటంటే ఇది ఒక అడుగు లోతుగా వెళ్తుంది. సుఖకరమైన అనుభవం, బాధాకరమైన అనుభవం ఆధారంగా తర్వాతి అడుగు మనం ఒకదానికి అనుబంధం పెంచుకుని మరొకదాన్ని దూరం చేసుకోవడం. అనుబంధం, విముఖత అనేవి దీనికి మన స్పందన. ఈ స్థాయిలో ఇది ఇంకా కోరిక కాదు. ఇది అనుభూతికి భావోద్వేగ స్పందన మాత్రమే. కానీ దీన్ని కోరిక అని పిలవగలిగే ఒక దశ వస్తుంది. ఏమి జరుగుతుందంటే ఈ అనుభూతితో, ఈ సుఖం లేదా బాధ భావనతో మనస్సు నిమగ్నమవుతుంది. ఆలోచన ప్రక్రియ చర్యలోకి పిలువబడుతుంది. ఆ కోరికను తృప్తిపరచడానికి ఇది చర్యలోకి వస్తుంది. ఇప్పుడు అనుభవాన్ని పునరావృతం చేయాలనే, లేదా పెంచాలనే, లేదా మనకు నచ్చని అనుభవాన్ని నివారించాలనే కోరికగా ఇది మారుతుంది. ఆ సమయంలో మనం కోరిక గురించి మాట్లాడతాము. ఎందుకంటే ఆ సమయంలో వ్యక్తిత్వంలోని ప్రతి అంశం ఈ ప్రక్రియలో నిమగ్నమవుతుంది. శారీరక, భావోద్వేగ, మానసిక ప్రక్రియలు అన్నీ దాన్ని వెతకడంలో, తృప్తిపరచడంలో నిమగ్నమవుతాయి. అప్పుడే మనల్ని నడిపిస్తున్నట్టు అనిపించే ఈ కోరిక ఏర్పడుతుంది. ఇక్కడ ఒక విషయానికి, దీని గురించి మాట్లాడేటప్పుడు నేను తరచుగా ఐస్క్రీం ఉదాహరణ ఇస్తాను. వేడి రోజున ఐస్క్రీం కోన్ కావాలని మీకు అనిపిస్తుంది. ఐస్క్రీం షాప్కు వెళ్లడానికి మార్గం వెతుకుతారు. డబ్బు తీసుకుంటారు. అక్కడికి వెళ్తారు. అక్కడికి చేరుకుని మీకు నచ్చిన కోన్ తీసుకుని నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ చల్లని అనుభూతి మిమ్మల్ని నింపుతుంది. ఆ క్షణంలో చాలామంది సరే, ఇది ఆనందకరమైన క్షణం అని అంటారు. కోరిక తొలగిపోతుంది. కాబట్టి నిజంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఆనందం గురించి మనం ఆలోచించేటప్పుడు మీరు కూడా దీన్ని మీ కోసం ఆలోచించండి. ఈ కోరికరాహిత్యం అనే మొత్తం విషయానికి ఆనందం అనేది కోరిక చక్రం. కోరిక ప్రేరణ నుండి తాత్కాలికంగానైనా విముక్తి పొందిన మనసు యొక్క స్థితి యొక్క ఉప-ఉత్పత్తి, బై ప్రొడక్ట్. కానీ బుద్ధుడు సిఫారసు చేసిన ఈ సాధనలో
మనం తీసుకునే అడుగు ఏమిటంటే, దీన్ని అర్థం చేసుకోవడం సహాయపడుతుంది. కానీ మనం తీసుకునే అడుగు ఇది, మన మనసుల్లో, మన ఊహల్లో, మనం అందరు జీవులను గుర్తుకు తెచ్చుకుంటాము. ఇది చాలా విస్తారమైన సాధన. అందరు జీవులను గుర్తుకు తెచ్చుకోవడంలో మనకు ఖచ్చితంగా కష్టం ఉంటుంది. కానీ మనం చేయగలిగింది చేస్తాము. అభిలాష ఏమిటంటే, అందరూ ఆనందంగా ఉండాలి. ఇది మొదటి మనసు, మొదటి అపరిమిత మనసు, బ్రహ్మ యొక్క మొదటి నివాస స్థానం. కాబట్టి రెండోది కరోనా. మొదట ప్రేమ, తరువాత కరోనా వస్తుంది. కాబట్టి కరోనా మనసు అంటే అందరూ బాధ నుండి విముక్తి పొందాలి అని చెప్పేది. బుద్ధుని మొదటి ఆర్య సత్యం, బాధ యొక్క సత్యం. శరీరంలో జీవించే ఎవరైనా వేర్వేరు స్థాయిల్లో బాధను అనుభవిస్తారు అనేది ప్రాథమిక ఆలోచన. కాబట్టి అభిలాష ఏమిటంటే, అందరు జీవులు బాధ నుండి విముక్తి పొందాలి. బౌద్ధ ఆలోచనలో కరోనా అంటే ఇతరుల బాధను తొలగించాలనే కోరిక అని చెప్పే ఒక దృక్పథం ఉంది. ఇది చాలా సూటిగా ఉంటుంది. కరుణతో ఉన్నప్పుడు మనం ఇతరుల బాధను తొలగించడంలో నిమగ్నమవుతాము. అనాది జ్ఞానం, ఏజ్లెస్ విగ్డమ్. అధ్యయనం చేసేవారికి తెలిసిన మరో మాట కరోనా గురించి. కరోనా కేవలం ఒక లక్షణం కాదు, ఇది నియమాలకే నియమం అని చెప్తారు. ఇది మరో గొప్ప, విస్తృతమైన మాట. కరోనా నియమాలకే నియమం. దీన్ని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఎందుకంటే మీరు 5 థియోసాఫికల్ ఉపన్యాసాలకు వెళ్ళి ఉంటే, ఇది కనీసం 2 సార్లు, బహుశా 3 సార్లు విని ఉంటారని నాకు తెలుసు. కరోనా నియమాలకే నియమం. ఈ తెలివి బోధనలతో నా తొలి రోజుల్లో పరిచయం పెంచుకున్నప్పుడు నేను నన్ను నేను ఎందుకు అని అడుగుకునేవాడిని. కరుణను నియమాలకే నియమం చేసేది ఏమిటి? గురుత్వాకర్షణ, కర్మ, లేదా మనకు తెలిసిన ఇతర నియమాలకు మించి ఇది ఎలా నియమమవుతుంది? దీనికి కొంత సమయం పట్టింది. కనీసం నాకైతే. మీలో చాలామంది నాకంటే వేగంగా అర్థం చేసుకుని ఉంటారు. కాని ఆలోచన ఏమిటంటే, మనం కరుణతో ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో పరిశీలిస్తే, మొదటిగా ఇది ఇతరుల బాధను గ్రహించగల సామర్థ్యాన్ని మనకు అవసరం చేస్తుంది. అలా చేయాలంటే మీరు మీ స్వంత బాధను దాటి వెళ్ళాలి. మీరు కాకుండా వేరొకరు బాధను అనుభవిస్తున్న చోటును మీరు గ్రహిస్తారు. కాబట్టి ఒక అర్థంలో కరోనా దిశగా ఈ మొదటి అడుగు మనం చాలా కాలంగా పెంపొందించుకున్న గట్టిపడిన ఈ స్వార్థ కేంద్రాన్ని దాటి వెళ్లడం మనకు అవసరం చేస్తుంది. కాబట్టి ఈ మొదటి అడుగులో మనం మనల్ని, మన చైతన్యాన్ని దాటి వేరొకరిని మన సంరక్షణలోకి తీసుకుంటాము. ఇది విస్తరణ. ఒక వ్యక్తికి ఇది జరిగినప్పుడు ఇలా జరుగుతుంది. సాధారణ వ్యక్తికి మనం ఖచ్చితంగా మన కుటుంబ సభ్యుల పట్ల కరోనా చూపుతాము. మన సన్నిహిత వర్గం, మన కుమార్తెలు, కుమారులు, తల్లులు, తాతలు పట్ల కరోనా చూపడం చాలా సులభం. మనం సాధారణంగా ఈ విధంగా చాలా సౌకర్యంగా విస్తరించగలం. అది చాలామంది వ్యక్తుల సాధారణ వృత్తాన్ని నిర్వచిస్తుంది. మనం గొప్ప వ్యక్తులుగా వర్ణించగలిగే వారి జీవితాలను చూసినప్పుడు, ఇతరుల పట్ల నిజంగా శ్రద్ధ చూపిన వారిని చూసినప్పుడు, వారి ఆలింగన పరిధి ఎప్పుడూ విస్తరిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు నేను ఉదాహరణగా మహాత్మా గాంధీని తీసుకుంటాను. ఆయన మహాత్మా గాంధీగా మారడానికి ముందు మోహన్ దాస్ గాంధీగా జీవితం మొదలుపెట్టారు. బ్రిటిష్ శిక్షణ పొందిన న్యాయవాది. దక్షిణాఫ్రికాలో నివసిస్తున్నప్పుడు అక్కడి భారతీయ జనాభాకు జరిగే దుర్వ్యవహారం పట్ల ఆగ్రహం చెంది, దాని ఆధారంగా తన ఉద్యమాలు ప్రారంభించారు. గొప్ప కరోనా లేదా అన్నింటినీ ఆలింగనం చేసుకునే ప్రేమ నుండి కాకుండా, అన్యాయం పట్ల ఆగ్రహం నుండి ఆయన నిరాడంబర ప్రారంభం జరిగింది. తన పనితో ముందుకు సాగుతున్న కొద్దీ, తాను చాలా లోతైన దానితో అనుసంధానం చెందుతున్నాడని గ్రహించిన కొద్దీ, చివరికి ఆయన భారతదేశానికి వచ్చారు.
అక్కడ ఆయన మానవత్వం యొక్క విస్తృత వర్ణపటాన్ని ఆలింగనం చేసుకున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క వలస పాలన కింద అణచివేయబడుతున్న భారత ఉపఖండ జనాభా ఆయన తరపున పనిచేస్తున్న ప్రజలుగా మారారు. ఈ కరోనా భావం విస్తరించింది. నిజంగా గొప్ప వ్యక్తుల విషయానికి వస్తే అవతారాలు, మెస్సయ్యాలు, ప్రపంచంలో కాలానుగుణంగా వచ్చే బుద్ధులు, వారి పరిధి విశ్వవ్యాప్తం. వారి కరోనా పరిధి బయట ఎవరు ఉండరు. కాబట్టి కాలక్రమేణా నాకు అర్థమైనది ఏమిటంటే, ఈ నియమాలకే నియమమైన కరోనా నిజంగా ఏకత్వం, ఓన్నెస్ అనే నియమానికి ఒక వ్యక్తీకరణ. విభజన లేని ఏకత్వం. ఈ కరుణామయ మనసు, ఈ విశ్వజనీనత దిశగా మనం ముందుకు సాగడానికి అందుబాటులో ఉన్న మార్గాల్లో ఒకటి. ఇది మనందరిలో దాగి ఉంది, కానీ ఈ సరళమైన సాధనలో కూడా ఉంది. మనం ఈ మార్గంలో నడవగలిగితే, దీన్ని దాని గమ్యం వరకు అనుసరించగలిగితే, ప్రతి ఒక్క మార్గం చివర్లో ఉన్నది ఏకత్వం. కాబట్టి కరోనా ఈ అపరిమిత మనసుల్లో రెండోది. మూడోది ఆనందం లేదా సానుభూతిపూర్వక ఆనందం అని వర్ణించబడింది. దీని గురించి కొంచెం త్వరగా చెప్తాను. ఇక్కడ కూడా అభిలాష అదేవిధంగా వ్యక్తీకరించబడుతుంది. అందరూ ఆనందం పొందాలి అని. ఆనందం మన సంతోషం, హ్యాపీనెస్ అనే భావనతో చాలా దగ్గరగా ముడిపడి ఉంటుందని నేను భావిస్తాను. సంతోషం ఆనందం నుండి ఎలా వేరుగా ఉంటుంది? ఇందులో సూక్ష్మమైన తేడా ఉంది. కానీ బౌద్ధ ఆలోచనలో ఈ తేడాను వ్యక్తీకరించే విధానం ఏమిటంటే, సంతోషం అనేది అనేక స్థాయిల్లో కోరికతో ముడిపడి ఉంటుంది. ఆనందం అనేది మరింత స్వచ్ఛమైన, మరింత మానసిక దృగ్విషయం. వారు ఇచ్చే కొన్ని ఉదాహరణల్లో ఒకటి, ఎడారిలో చిక్కుకుపోయిన దాహంతో ఉన్న ఒక వ్యక్తి ఉదాహరణ. దాదాపు దాహంతో చనిపోతున్న ఈ వ్యక్తి పైకి చూస్తే, దూరంగా తాటి చెట్లు, ప్రవహిస్తున్న నీటితో ఒక ఒయాసిస్సు కనిపిస్తుంది. ఆ ఒయాసిస్సు ఒక మిథ్య, మిరాజ్. దానికి నిజమైన ఉనికి లేదు. కానీ ఈ ఒయాసిస్సును చూడగానే మనస్సులో ఈ దాహంతో ఉన్న వ్యక్తిలో కలిగే భావన ఆనందమని మనం వర్ణించగలం. అది అర్థమైందా? అది దాహాన్ని తీర్చే నిజమైన విషయమా కాదా అనేది వేరే విషయానికి. కాబట్టి ఇది మరింత మానసిక దృగ్విషయం. ఆ అర్థంలో ఇది ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. నాలుగోది సమత, ఈక్వానిమిటీ. మనస్సు సమత అంటే ప్రాథమికంగా జీవితంలోని వివిధ హెచ్చుతగ్గుల మధ్య కూడా ఒక రకమైన స్థిరత్వం. అందుకే ఇలాంటి మనసు కలిగి ఉండటం, మన చెవుల్లోకి కష్టమైన వార్తలు తీసుకువచ్చే తాజా గాలికి కేంద్రం నుండి తప్పుకోకుండా ఉండటం సమతా స్థితి. దీన్ని అందరూ అనుబంధం, విముఖత నుండి విముక్తి పొంది సమతతో ఉండాలి అని చెప్తారు. బౌద్ధ ఆలోచనలోనూ ఇతర ఆధ్యాత్మిక సంప్రదాయాల్లోనూ ధర్మం అనే ఆలోచన ఉంది. కాబట్టి తెలివి బోధనలు, జ్ఞానోదయం వైపు నడిపించే బోధనలు తరచుగా ధర్మంగా చెప్పబడతాయి. బౌద్ధమతంలో వారు లౌకిక ధర్మాల గురించి మాట్లాడతారు. ఆధ్యాత్మిక ధర్మం ఒకటి ఉంది, కానీ లౌకిక ధర్మాలు కూడా ఉన్నాయి. వారు 8 లౌకిక ధర్మాలను గుర్తించారు. అంటే ప్రజలు ప్రపంచంలో అనుభవించే వేర్వేరు మార్పులతో ముడిపడి దాదాపు మతపరంగా అనుసరించే 8 మార్గాలు. 8 వేర్వేరు విషయాల జాబితా చెప్పడం నాకు ఎప్పుడూ కష్టమైన విషయమే. కానీ వాటిని ప్రాస కలిపి చెప్పడం ద్వారా నేను చేయగలిగాను. లోతైన బౌద్ధులకు కూడా ఈ ప్రాసలపై అభ్యంతరం లేదు అనుకుంటాను. కాబట్టి ఈ 8 లౌకిక ధర్మాలు ఏమిటి? మొదటిది సుఖం, తరువాత దాని వ్యతిరేకం బాధ. ఒకటి లేకుండా మరొకటి ఉండదు. కీర్తి గురించి, ఆ నాణేనికి రెండోవైపు అవమానం గురించి మాట్లాడతారు. ఏదైనా వార్తాపత్రిక చూస్తే ఇటీవలి రాజకీయ నాయకుడి పతనం గురించి తెలుస్తుంది. ఈ ప్రసిద్ధ వ్యక్తి ఇప్పుడు బహిరంగంగా అవమానించబడుతున్నాడు. ఇది ఈ ప్రపంచపు ధర్మంలో భాగం. వారు ప్రశంస,
నింద గురించి మాట్లాడతారు. మీరు ప్రశంసించబడినంత ఖచ్చితంగా తరువాతి వీధి మూలలో ఎవరో మిమ్మల్ని నిందిస్తుంటారు. ఈ విషయాల్లో నాకు వ్యక్తిగత అనుభవం ఉంది. నేను థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షుడిని. ప్రశంసతో పాటే నింద కూడా వస్తుంది. మనం ఈ ప్రపంచంలో ఎలా పనిచేస్తామో దాని స్వభావం ఇది. తరువాత నష్టం, లాభం, ఇవి స్పష్టమైనవి, కాని ఇవే లౌకిక ధర్మాలుగా చెప్పబడేవి. అందరూ సమతతో ఉండాలా అని అడిగినప్పుడు మన మనసు మీద ఈ వివిధ అలలు విరుచుకుపడుతున్నప్పుడు నిలబడగల ఒక సామర్థ్యం ఉంటుంది. కాబట్టి ఇవే 4 అపరిమిత మనసులు: ప్రేమ, కరుణ, ఆనందం. ఆనందం గురించి రెండో ఉదాహరణ కూడా నేను పంచుకోవాలి. ఎందుకంటే ఎడారిలో దాహంతో ఉన్న వ్యక్తి ఉదాహరణ ఒక్కటే సరిపోదు. ఆనందం కోసం రెండో ఉదాహరణ సానుభూతిపూర్వక ఆనందం గురించి ఆలోచించడం. ఇతరుల విజయాలు, మంచితనం చూసి కలిగే ఆనందం. దీనికి ఇచ్చే ఉదాహరణ తమ పిల్లల విజయాలు. ఆనందం చూసి ఆనందంతో నిండిపోయే తల్లిదండ్రుల ఉదాహరణ. ఈ మధ్యే నేను ఇలాంటిదే ప్రత్యక్షంగా చూసే అవకాశం వచ్చింది. ఒక సదస్సు అధికారి తల్లితో మరొకరి ఎదుగుదలను చూసి కలిగే గర్వం. ఆనందం ఈ ఆనందానికి మరో రూపం. అయితే ఇవి సాధనలో భాగమైన 4 మనసులు. ఈ సాధన కేవలం వీటిని క్రమం తప్పకుండా మనసుకు తీసుకురావడమంత సరళంగా ఉండవచ్చు, లేదా వాటిలో దేనినైనా లోతుగా, క్రమం తప్పకుండా అనుసరించేంత లోతైనదిగా ఉండవచ్చు. ప్రేమ అర్థం ఏమిటో మాత్రమే కాదు, అందరు జీవులను ఈ ఆనందానికి మూలమైన ప్రేమ కలిగిన వారిగా ఊహించుకోవడం నా స్వంత మనసులో నాకు ఏమి అర్థం అనేది కూడా. ఇది మనల్ని ఒక విధంగా ఊహించుకోమని కోరుతుంది. ఇక్కడ నేను ఒక తేడా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఊహించుకోవడం గురించి మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు ఇది చాలామందికి అవాస్తవంగా అనిపిస్తుంది. ఇది ఈ ప్రపంచానికి సరిపోని ఒక భూమిలోకి అడుగుపెడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ ప్రపంచంలో మొదట ఊహించబడకుండా ఉనికిలోకి వచ్చినది ఏదీ లేదు. మనం ధరించే బట్టలు, మనం కూర్చునే కుర్చీలు, ఏదీ లేదు. ఇది జీవుల సృష్టి, ఉనికి వరకు కూడా విస్తరిస్తుంది. లోకాల, విశ్వాల సృష్టి, ఉనికి వరకు, వాటిని ఉనికిలోకి తెచ్చే ఒక లోతైన ఊహాశక్తి ఉంది. కాబట్టి మనం ఈ ఊహించే ప్రక్రియలో నిమగ్నమవుతాము. అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ బాధ నుండి విముక్తి పొందాలి, అందరూ ఆనందం పొందాలి, అందరూ అనుబంధం, విముఖత నుండి విముక్తి పొంది సమతతో ఉండాలి. థియోసాఫికల్ దృక్పథంతో ఎక్కువ పరిచయం ఉన్నవారికి ఇది కూడా అదే. మీలో చాలామందికి ఒక చాలా చిన్న, ఒక పేజీ మాత్రమే ఉన్న ఒక పత్రం గురించి తెలిసి ఉండవచ్చు. థియోసాఫికల్ సొసైటీ ప్రధాన వ్యవస్థాపకురాలు హెచ్.పి. బ్లావాట్స్కీ. ఆమె 1000 పేజీలు రాశారు, కానీ ఆమె రాసిన అన్ని విషయాల్లో ధ్యాన ప్రక్రియ గురించి పెద్దగా చెప్పలేదు. ధ్యానం గురించి, దాని ప్రయోజనాల గురించి తరచుగా ప్రస్తావించబడింది, కానీ దాన్ని ఎలా చేయాలో అరుదుగా చెప్పబడింది. కానీ ఒక చిన్న, నిజంగా చిన్న పత్రం ఉంది, కొన్ని విధాలుగా చాలా అమూర్తమైనది. దీన్ని ధ్యానం యొక్క పటం, డయాగ్రామ్ ఆఫ్ మెడిటేషన్ అని పిలుస్తారు. నేను ఆ చిన్న పటంలోకి వెళ్ళను, కానీ దానిలోని మొదటి మాటలు ఈ 4 మనసుల సాధనను సమీపించడంలో మనం అనుసరించగల ధ్యాన ప్రక్రియ గురించి ఏదో చెప్తాయి. ఆమె అక్కడ చెప్పింది ఇది: మొదట ఏకత్వాన్ని భావించండి. ధ్యాన ప్రక్రియలో మొదటి అడుగు, మొదట స్థలంలో విస్తరణ ద్వారా, కాలంలో అనంతత్వం ద్వారా ఏకత్వాన్ని భావించండి. ఇదే ఆ పంక్తి. ఈ 4 మనసుల సాధనలో ఇది ఇలా మొదలవుతుంది: అందరూ, మనుష్యులు, జంతు రాజ్యం, వృక్ష రాజ్యం, కీటక రాజ్యం, దేవతల రాజ్యం, అందరూ ఆనందం, కరుణ, బాధ నుండి విముక్తి, ఆనందం కలిగి ఉండాలి.
స్థలంలో విస్తరణ. ఇంకా చాలా చెప్పవచ్చు. కానీ మీలో ప్రతి ఒక్కరూ దీన్ని విలువైనదిగా భావిస్తే, దీన్ని మీకోసం స్వయంగా ప్రయత్నించమని, ఈ కొత్త సంవత్సరంలో మీరు చేసే పనుల జాబితాలో దీన్ని చేర్చమని నేను ప్రోత్సహిస్తున్నాను. అప్పుడు ఈ సంవత్సరం నుండి చాలా దూరంలో ఉన్న ఏదో ఒక కొత్త సంవత్సరంలో, ఈ మార్గరహిత భూమి సరిహద్దులో మనం ఒకరినొకరు కలుసుకోవచ్చు. ఈ ఆలోచనలు, ఈ సాధనలు నిజంగా సాధనమైనవని, శక్తివంతమైనవని కనుగొనవచ్చు. మనల్ని ఇప్పుడు ఉన్న చోటు నుండి, మన విభజించబడిన, ఒంటరిగా ఉన్న సాధారణ స్థితి నుండి, ఏదో ఒకటి ఉనికిలో ఉందని మనకు తెలిసినా, అది మనకు అందనిదిగా అనిపించే దానికి తీసుకువెళ్లడంలో, ఇది ఎక్కడో మొదలవుతుంది. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నది ఇదే. మీరు వచ్చినందుకు నేను నిజంగా కృతజ్ఞుడిని. శ్రద్ధగా విన్నందుకు చాలా ధన్యవాదాలు. క్షమించండి, నేను ఈ వైపుకు ఎక్కువగా తిరగలేకపోయాను. కానీ ఇది అలాగే జరుగుతుంది. ధన్యవాదాలు.